పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. యుద్ధం మొదలైనప్పుడు ఇది ఒక వారం రోజుల కంటే నిలబడేది కాదు, వారం రోజుల్లో అయిపోతుందిలే అని అందరూ కొంచెం లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అవతల అమెరికా లాంటి దేశం ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ని యుద్ధం చేస్తోంది, ఇరాన్ పైన. పైగా రెండో రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీని చంపేశారు కాబట్టి ఇంకా అక్కడేం లేదు, ఇరాన్ చేతులు ఎత్తేస్తుంది. యుద్ధం మ్యాక్సిమం అయితే గీతే ఒక వారం రోజుల్లో ఉంటుందేమో, వారం రోజుల్లో ముగిసిపోతుంది, ఏం ఇబ్బంది ఉండదు అనుకున్నారు. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గడంలా, తగ్గకపోగా తొడగొడుతోంది. చూసుకుందాం రెండంటే రెండన్నట్టుగా ఉంది. ఇరాన్ కొడుతున్న దెబ్బకి ఒక రకంగా చెప్పాలంటే పైకి కనపడట్లేదు, కానీ అమెరికా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలు, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతర్ కానీ ఇలాంటి దేశాలే గడగడలాడిపోతున్నాయి. అంతగా దేశ అధినేతలు, సుప్రీం లీడర్లు, సైన్యాన్ని నడిపించాల్సిన అధిపతులు చనిపోయిన తర్వాత కూడా సైన్యం సవాల్ చేస్తోంది అమెరికాని. సై అంటే సై అంటుంది. ఒక్క చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేస్తే అసలు ప్రపంచానికి చమురుని, గ్యాస్ని సరఫరా చేసే నిక్షిప్తాలను కానీ, లేకపోతే వాటి శుద్ధి కర్మాగారాలను కానీ, రిఫైనరీస్ అంటాం కదా, వాటిని నాశనం చేసి పడేస్తోంది. నిన్న ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇరాన్లో ఉన్న ఒక సౌత్ పాక్స్ అనే ఒక చమురు శుద్ధి క్షేత్రాన్ని ఇజ్రాయెల్, అమెరికా బాంబింగ్ చేశాయి. ఇంకంతే, ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్యాస్ రిఫైనరీ ఖతార్లో ఉంటే దాన్ని లేపేసింది ఇరాన్. నిన్నటి వరకు కొద్దిగా ఆశలు ఉన్నాయి, ఎక్కడెక్కడో ఆశలు మినికి అనుకున్నాయి. ఎందుకంటే భారతదేశం కొంచెం న్యూట్రల్ ఇదిగా ఉంది కాబట్టి, అందరితో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదులే అనుకున్నాం. నిజంగా కూడా అలా జరిగింది. అంత యుద్ధంలో కూడా మనకి ఒక 3 షిప్లు వచ్చాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధి నుంచి మనకి 2-3 షిప్లు వచ్చాయి. ఇంకా 20 షిప్పుల దాకా ఉన్నాయి, వస్తాయి, ఒక్కొక్కటి వస్తాయని అనుకుంటున్న టైంలో ఇది ముదిరిపోయింది. పైగా మన దేశంలో వాడే గ్యాస్ 40% ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం, ఎల్ఎన్జీ. ఇది అంతా కూడా ఖతార్ నుంచే వస్తుంది. అలాంటి ఖతార్లో ఇప్పుడు గ్యాస్ రిఫైనరీని ఇరాన్ లేపేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? చాలా భయంకరంగా ఉంది. బయటికి కనబడట్లేదు, కానీ అంటే మళ్ళీ ఎవరైనా నేను ప్యానిక్ చేస్తున్నాను అనుకుంటారేమో. నేనేం ప్యానిక్ చేయట్లా, సిచ్యువేషన్ అలా ఉంది. సిచ్యువేషన్ అలా ఉంది అనడానికి గ్యాస్ బుకింగ్స్ తగ్గిపోయినాయి. 1-2 కంపెనీలు అయితే అసలు బుకింగ్సే తీసుకోవట్లే, ఏదో స్టోరీలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఉండి తీసుకోకపోవడం కాదు, పరిస్థితి అలా ఉంది. గ్యాస్ బుక్ చేసుకుంటే కమర్షియల్కేమో అసలు లేదు, కొద్దిగా కమర్షియల్ కొంచెం ఇచ్చినట్టే ఇచ్చారు, కానీ మళ్ళీ అది మూసేసేలా ఉన్నారు. ఇప్పుడు రేపో ఎల్లుండో, మొన్న ఒక 4 రోజుల క్రితం ఈ పెద్ద పెద్ద క్లబ్స్కి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వదిలేరు. కానీ మళ్ళీ సిచ్యువేషన్ ఇవాళ అక్కడ పొజిషన్ చూస్తూ ఉంటే రేపో ఎల్లుండో మళ్ళీ వాటి కట్ చేసేలా ఉన్నారు. అలాగే హౌస్ హోల్డ్స్కి ఇచ్చే డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్స్ కూడా బుకింగ్ చేస్తున్నారు, కానీ డ్యూరేషన్ పెరిగిపోయింది. దానికి 1,000,000 కండిషన్స్ పెడుతున్నారు. ఓటీపీ అంటున్నారు, ఈకేవైసీ అంటున్నారు. ఆ ఈకేవైసీ ఆషామాషిగా అవ్వడంలా, అది గోల పెట్టేస్తున్నారు కన్జ్యూమర్స్, వినియోగదారులు. యాప్లో ఈకేవైసీ చేయాలి అని అంటే యాప్ ముప్పు తిప్పలు పెడుతోంది. చాలామంది విసుగొచ్చి వదిలేస్తున్నారు. ఇవన్నీ ఇంటెన్షనల్లీ పరిస్థితిని ఎదుర్కోలేక చేస్తున్న పనులు ఇవన్నీ. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్యానిక్ చేసే మాటలు కాదు ఇవి. నేను చెప్తున్న దానికి నిదర్శనం ఇవాళ జరిగిన పరిణామం. ఇవాళ ప్రీమియం పెట్రోల్, అంటే మనం పవర్ పెట్రోల్ అంటాం, ఆ ప్రీమియం పెట్రోల్ ₹2.30 పెరిగింది. ఎందుకంటే
కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలు, సముద్ర శుద్ధి క్షేత్రాల పైన బాంబింగ్ జరుగుతోంది. దాంతో ఎక్కడికక్కడ ఆపేశారు. సో అటు అరబ్ కంట్రీస్లో కానీ, అటు ఇరాన్లో కానీ అన్ని చోట్ల ఆపేశారు. దాంతో చమురు దిగుమతి ఆగిపోయింది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయే ప్రమాదం ఉంది. పెరిగిపోవడం కదా, అసలు వస్తుందా రాదా దొరికే అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల్లో ప్రీమియం పెట్రోల్ ధర పెరగడం అనేది మనకు ఒక సూచిక మాత్రమే. ₹2.30 లీటర్కి పెరిగింది. దాంతోపాటు ఇండస్ట్రియల్ డీజిల్ అంటే వాళ్ళు పెద్ద మొత్తంలో కొని పెట్టుకునే ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని వీళ్ళు కొని పెట్టుకుంటుంటారు. వాళ్ళు దాదాపు లక్షల లీటర్లు కొని స్టాక్ పెట్టుకుంటారు. వాళ్ళకి లీటర్కి ₹22 చొప్పున పెరిగింది. ₹22, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు గ్యాస్లో కమర్షియల్ గ్యాస్ పెరిగింది, క్లోజ్ చేశారు. పెట్రోల్లో ప్రీమియం పెట్రోల్ పెరిగింది, ఇండస్ట్రియల్ డీజిల్ పెరిగింది. ఇంకా రేపు ఇంకేమైనా పెరగచ్చు. రేపు డొమెస్టిక్ గ్యాస్ పెరగదని ఉంది. ఖచ్చితంగా ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నెలాఖరికి పెరిగే ప్రమాదం ఉంది డొమెస్టిక్ గ్యాస్ అనే ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఈ నెలాఖరికల్లా మనం రోజువారీ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది అనే అంచనాలు ఉన్నాయి ట్రేడ్ వర్గాల నుంచి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు యుద్ధం పరిస్థితి ఏంటి? యుద్ధం ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అమెరికాకి వ్యతిరేకత పెరుగుతోంది ఇంటా బయట. కానీ అక్కడ ఒక మూర్ఖత్వపు అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి, ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లేదు కాబట్టి 18 లక్షల కోట్లు కావాలి అని సైన్యం చెబుతున్నా కూడా నేను ముందుకే వెళ్తాను యుద్ధం అంటున్నాడు ఆయన. ఒక్క దేశం ఇరాన్ అమెరికా రంగంలో దిగినా కూడా ఎక్కడ తగ్గడంలా. ఇది అటు తిరిగి అణుయుద్ధానికి దారి తీస్తుందేమో అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అది కాస్త ముదిరి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉందనే స్థాయికి వచ్చాయి ఇప్పుడు వార్తలు కానీ, లేకపోతే చర్చలు కానీ. ఎక్కడికెక్కడికో కనెక్ట్ అయి ఉంటాయి ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా. సో ఈ సిచ్యువేషన్లో హర్ముజ్ స్ట్రైక్స్ని అంటే హర్ముజ్ జలసంధిని విడిపించడానికి అవసరమైతే మేము కూడా సహాయం చేస్తామని చెప్తున్నాయి జపాన్ అండ్ కొన్ని యూరోప్ కంట్రీస్. ఎందుకంటే అమెరికా దాని మీద సీరియస్గా ఉంది. అది తెరిపించాలి, ఇరాన్ మూసివేత నుంచి విముక్తం చేయాలి దాన్ని అనేది అమెరికా ఇప్పుడు సీరియస్గా తీసుకున్నది. దానికోసం జపాన్తో పాటు యూరోపియన్ కంట్రీస్ కూడా మేము కూడా రెడీ, మీతో కలిసి పోరాడతామంటే విముక్తి చేపిస్తామని. కానీ అంత తేలిగ్గా ఇరాన్ వదులుతుందా? అక్కడ అందులో వాటర్స్లో మైన్స్ కూడా పెట్టిందనే వార్తలు వస్తున్నాయి కదా, షిప్స్ని పేల్చేయడానికి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరగబోతోంది? ప్రపంచం ఆల్రెడీ సంక్షోభం దిశగా వెళుతోంది. పెట్రోలియం సంక్షోభం అంటే పెట్రోలియం బై ప్రోడక్ట్స్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ. సో ఈ సంక్షోభం దిశగా వెళుతున్న ప్రపంచాన్ని గట్టెక్కించేది ఎవరు? ఈ కీలకమైన అంశాలు మనం గ్యాస్ విషయంలో కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్లో కానీ వీటి మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో హైదరాబాద్ తెలంగాణ ఎల్పిజి గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎల్పిజి డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనాథ్ గారు, అండ్ హైదరాబాద్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే అనలిస్ట్ సంజయ్ పులిపాక గారు ఉన్నారు. అండ్ మరో అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పెండపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా సంజయ్ గారు, ఎప్పటిదాకా ఈ యుద్ధం? కష్టం అండి చెప్పటం. ఫస్ట్ లో చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు 3 వారాలు 4 వారాలు అన్నారు. 3 వారాలు అయిపోతుంది, 4వ వారంలోకి వెళ్తున్నాం. కానీ ఇప్పట్లో ఆగే సూచనలు కనపడట్లేదు. ఎందుకంటే ఇరాన్ నాయకత్వం కోల్పోయిన పెద్ద ఎత్తున మిజైల్ అటాక్స్ చేస్తోంది, వివిధ రకాలైనటువంటి డ్రోన్స్ పంపిస్తోంది. సో దానివల్ల మనం చూస్తున్నాం ఈ యుద్ధంలో తనకి పై చేయి కాకపోయినా పూర్తిగా ఓడిపోవట్లేదు అన్న నమ్మకం ఇరాన్కి వస్తుంది. అంతేకాదు గ్లోబల్ ఎకానమీని దెబ్బతీసే విధంగా, అమెరికా మీద ఒత్తిడి పెరిగే విధంగా ఇరాన్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఈ చమురు కానివ్వండి, ఎల్ఎన్జీ కానివ్వండి, వీటి మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది.
ఉదాహరణకి నిన్న సౌత్ పార్స్ లో ఇజ్రాయెల్ వాళ్ళు టార్గెట్ చేయగానే విరుచుకుపడింది ఇరాన్. ఖటార్ లో ఉన్నటువంటి రస్ లఫాన్ కాంప్లెక్స్ మీద అటాక్ చేసింది. దాని నుంచి దాదాపు అది తేరుకోవటానికి అటాక్ నుంచి ఆ కాంప్లెక్స్ కి, రిఫైనరీ కాంప్లెక్స్ కి 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుందిట. అండ్ ఖటార్ నుంచి ఎక్స్పోర్ట్ అవటంలో 17% కాంప్లెక్స్ నుంచే వస్తుంది, ఆ ఫ్యాక్టరీ ఫెసిలిటీస్ నుంచి. అలానే కువైట్ ఆయిల్ రిఫైనరీస్, సౌదీ ఆయిల్ రిఫైనరీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, $110 అవుతుంది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ అని చెప్పడం జరుగుతుందండి. ఓవరాల్ గా చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ కి చాలా లాస్ ఆఫ్ ఫేస్ అంటాం కదండి, అది స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ని ఓపెన్ గా ఉంచలేకపోతోంది. ప్రపంచంలోనే చాలా బలవంతమైన దేశం ఒక స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్, ఒక చిన్న దేశంలో ఇరాన్ లాంటి దాని నుంచి ఓపెన్ గా ఉంచలేకపోతుందని తీవ్రమైన క్రిటిసిజం వస్తుంది. సో ఇవాళ నుంచి చూస్తే కనుక వాళ్ళు నిన్న రాత్రి నుంచి చూసుకుంటే కనుక 3-4 ప్రాంగ్డ్ అప్రోచ్ తీసుకున్నారండి. ఒకటి, వాళ్ళు కోస్టల్ ఏరియాస్ లో ఏవైతే ఇరానియన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్, మిజైల్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున బాంబింగ్ చేస్తున్నారు. చాలా పెద్ద బాంబ్స్ తో అటాక్స్ చేస్తున్నారు, మిజైల్స్ తో, వాటితో 2500 kg బాంబ్స్ ఇలాంటివి వాడటం జరుగుతుంది. అలానే ఇంకోటి ఏంటి, ఈ మధ్య ఈ నిన్న ఇవాళ కొత్తగా డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళకి A-10 థండర్ బోల్ట్ విమానాలు ఉన్నాయండి. అవి ఏంటంటే ఆకాశంలో ఆర్టిలరీ లాంటిది, అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ ని వాడి ఏవైతే షిప్స్ చిన్న చిన్న బోట్స్ తో అటాక్ చేయడం జరుగుతుంది కదా ఇరాన్ వాళ్ళు, ఆ చిన్న బోట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. అలానే అపాచే హెలికాప్టర్స్ అంటాం, మన హైదరాబాద్ దగ్గర కూడా తయారవుతాయి, ఔటర్ షెల్ హైదరాబాద్ దగ్గర తయారవుతాయండి. అది దాన్ని వాడి వాళ్ళు ఈ చిన్న డ్రోన్స్ ఏవైతే ఉంటాయో, షాహీద్ డ్రోన్స్ అంటారు కదా, వాటిని ఆపటం జరుగుతుంది. ఇంకోటి, ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడొస్తుందంటే మైనింగ్. అంటే ఎలాగైతే ల్యాండ్ మైన్స్ పెట్టడం జరుగుతుందో సముద్రంలో కూడా మైన్స్ పెడుతున్నారు, అండర్ గ్రౌండ్ సీబెడ్ మైన్స్ కూడా పెడుతున్నారు. అవి తీయటానికి అమెరికా దగ్గర ఉన్న షిప్ ని మొన్నే వాళ్ళు డీకమిషన్ చేసి వెనక్కి తీసుకెళ్లారట. సో అందుకని నేటో సభ్యులను అడుగుతున్నారు, మీ దగ్గర ఉన్న మైనింగ్ షిప్స్ ఏవైతే ఉంటాయో అంటే డీమైన్ చేసేవి, అవి తీసుకురమ్మని UK కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ వీళ్ళని సహాయం అడగటం జరుగుతుంది. ప్రస్తుతానికి నాకు తెలిసి UK, ఫ్రాన్స్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తర్వాత చాలా ఇంకా అంటే సిచ్యువేషన్ ఇంకా ఓపెన్ కాకపోతే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్, ఇరాన్ కి ఏదైతే చాలా ఆయిల్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ కి చాలా కీలకమైన ప్రదేశం ఖార్గ్ ఐలాండ్ అంటారు కదా, వీలైతే మిలిటరీని పంపించి ఖార్గ్ ఐలాండ్ ని ఫిజికల్ గా టేక్ ఓవర్ చేయాలి అనే ప్రతిపాదన నడుస్తుందిటండి. 2500 మెరైన్స్ ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళటం జరిగింది, US మెరైన్స్. ఇంకో ప్రతిపాదన ఏమొస్తుందంటే ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ గా ఉంచడానికి కోస్టల్ ఏరియాస్ లో అమెరికన్ డిప్లాయ్మెంట్స్ లేదా నేటో డిప్లాయ్మెంట్స్ జరగాల అని కూడా చర్చ నడుస్తుంది. అంత దూరం వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఈ ఖార్గ్ ఐలాండ్ ని టేక్ ఓవర్ చేసి నెగోసియేషన్స్ కి వాడుకునే విధంగా ట్రై చేస్తారని నడుస్తుందండి. బట్ సంజయ్ గారు, ఒక్క నిమిషం సంజయ్ గారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. పుల్లారావు గారు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రోజులు గడుస్తున్న కొద్దీ వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఎప్పుడు అయిపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఒకటి. రెండవది, దీన్ని ఆపే ప్రయత్నాలు కూడా ఎవరు చేస్తున్నట్టు కనిపించట్లా. మధ్యలో ఏదో పుతిన్ ట్రంప్కు ఫోన్ చేశారు అని ఒకటి వార్తలు విన్నాం మనం. తర్వాత మేము మధ్యవర్తిత్వం చేస్తాం మీరు ఓకే అంటే చైనా చెప్పినట్టు విన్నాం. ఏది లేదు, వాళ్ళు చేసింది లేదు, వీళ్ళు విన్నది లేదు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సో దీన్ని వారు ఆపడానికి ఎవరు ఏమీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించట్లా. పైగా జపాన్, యూరోపియన్ కంట్రీస్ లాంటివి కూడా మేము అమెరికాకి హెల్పింగ్గా వస్తామని చెప్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో వార్ ఎప్పటి వరకు జరగవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎప్పటి వరకు జరుగుతుందంటే ఇజ్రాయల్ చేతులు ఎత్తే వరకు జరుగుతుంది. అది ఎక్కడా లేదుగా ఇప్పట్లో. అంటే వాళ్ళు అది కూడా కాదు, కొన్ని టాక్టిక్స్ కూడా ఇరానియన్స్ చేస్తున్నారు. ఇరానియన్స్ కి వార్ ఆప్ చేయాలి, ఇలా ఉన్నది ఇలా ఉండాలి. మెయిన్ థింగ్ ఆ గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలి. ఇరానియన్ గవర్నమెంట్ ఉన్నది, చితికిపోనే ఇరిగిపోనే, అందరిని లీడర్షిప్ చాలా వరకు అందరిని చంపేశారు. అది ఆగాలి. ఇరాన్ అన్ని టాక్టిక్స్ ట్రై చేస్తుంది, అన్ని టాక్టిక్స్. మేము ఎందుకంటే తెలుసు అమెరికా వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు యుద్ధం ఆప్ చేసి తగ్గిపోతే మాత్రం వాళ్ళు కురేరైపోతారు.
ఇవాళ న్యూస్ వచ్చింది కదా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ బిలియన్స్ ఆఫ్ కొత్త ప్లేన్లు ఆర్మమెంట్స్ ఆర్డర్ చేశారు ఇవాళ. వాళ్ళకి ఇంకా నమ్మకం ఏమొచ్చిందంటే అమెరికా తప్ప మళ్ళీ ఎవరు రక్షిస్తారో వాళ్ళు చెప్పడం కూడా, ఎవరు రక్షిస్తారు, మన సొంత వాడే మనల్ని చంపేస్తున్నాడు ఇరాన్, మన ముస్లిం దేశాలు ఇవన్నీ అన్నారు వాళ్ళు. సో వచ్చిన పిక్చర్ ఎలాగున్నదంటే ఎవరు ఆప్ చేసి ఓడిపోయినట్టుగా ఆ పిక్చర్ రాకూడదు. అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోయాం, ఇరాన్ ఇంకా బ్రతుకున్నదంటే వాళ్ళు ఫినిష్ అయిపోతారు. ఆ రీజన్ నుంచి ఖాళీ చేసేది ప్రపంచంలో ప్రెస్టీజ్ పోతారు. ట్రై చేసేది కొంతవరకు రష్యా అదే ట్రై చేస్తాను వెనకాల ఇటు అటు ఉన్నట్టుగా. సో ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా ఎక్కువ అటాక్స్ చేస్తారు, ఎక్కువ ఇంకా మెల్లిగా పెంచుతున్నారు. గ్యాస్ ఫ్యూయల్స్ కి రావద్దు అని ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పుకున్నారు. కానీ తప్పకుండా ఇరాన్, నా వ్యూ ఇరాన్ తగ్గే వరకు ఆప్ చేయరు, ట్రంప్ వాళ్ళు తగ్గే వరకు. ఇజ్రాయెల్ కూడా ఆప్ చేయరు. తర్వాత యూరోపియన్ దేశాలు బయటకి ఏమన్నా లోపలికి వాళ్ళకు కూడా ఇదే కావాలి, ఇరాన్ ఆప్ చేయాలి. లేకపోతే ఆల్రెడీ ఇరాన్ ఏమంటుంది, ఇంకా ఫ్యూచర్ లో ఈ హార్మోస్ జెమ్స్ అని వాడాలంటే మాకు ట్యాక్సెస్ కట్టాలి, ఇది మాది, మేము రావేమో, పూర్వం జరిగినట్టుగా టోల్ గేట్ పెడతానంటుంది కదా, అక్కడ టోల్ గేట్ పెడతాం మీరెవరు అంటున్నారు. సో ఇది తప్పకుండా నేను అనుకుంటున్నా, ఎవరు వచ్చినా వాళ్ళు తగ్గిపోయి పూర్తిగా డిస్ట్రాయ్ చేసే వరకు ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే వచ్చిన పాయింట్, వియట్నాం లో అమెరికా ఓడిపోయి వెళ్ళిపోయారు, ఏం పట్టించుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో $1 ట్రిలియన్ ఖర్చు పెట్టారు, వదిలేసిపోయారు. ఇరాక్ లో అలాగే $1 ట్రిలియన్. ఇది వేరే సిచ్యువేషన్ అయిపోయి. అక్కడ ఉన్న దేశాలు అందరూ, అరబ్ దేశాలు అమెరికాతో ఎన్నో సంవత్సరాల మధ్య సంబంధం, వాళ్ళ డబ్బు ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, ఓడిపోయి వెళ్ళిపోతే కుదరదు వాళ్ళు ఇంకా తగ్గిపోవాలి. సో మనం చూసేది స్పెక్టేటర్స్ అంటున్నా, మీరు ఒప్పుకోవచ్చు, మనం స్పెక్టేటర్స్ చూస్తున్నాం. మన యుద్ధం కాదు అంటే మనకు గ్యాస్ షార్టేజ్ వచ్చిందా, పెట్రోల్ షార్టేజ్ వచ్చిందా అని సరే, మనం యుద్ధం కాదు, అది పూర్తి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది అలాంటి పరిస్థితుల్లో మీరు ఆఖరి క్వశ్చన్ అడగవలసింది ఏమవుతుందంటే ఇది కంటిన్యూ అవుతుంది. నా వ్యూలో ఎంత డ్యామేజ్ అయినా ఇరాన్ ఏదో రకంగా కొద్దిగా ఫేస్ సేవింగ్ గా చైనీస్, రష్యన్ ఆఖరికి ఆ స్టేజ్ వచ్చి ఫేస్. చైనాకి పీస్ కావాలి, చైనాకి అక్కడ శాంతి కావాలి, యుద్ధం ఒక్కర్లేదు. రష్యాకి యుద్ధం కావాలి. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కదా, $40 అమ్మే ఆయిల్ 110కి అమ్ముకుంటున్నారు మార్కెట్ లో రష్యా. సో రష్యాకి యుద్ధం కావాలి, కంటిన్యూ అవ్వాలి, వాళ్ళు సాయం చేస్తున్నారు. సో చక్రాలు ఉన్నాయి. ఫైనల్ గా ఏంటంటే ఇరాన్ ఏదో రకంగా కొన్ని కండిషన్స్ ఒప్పుకునే వరకు మాత్రం యుద్ధం. తర్వాత అందరినీ చంపేశారు కదా, చూస్తున్నారు కదా, ఎన్ని మాటలు బయట చెప్పినా. టాప్ లీడర్స్ 10-15 మంది ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? సో లీడర్షిప్ గ్యాప్ కూడా వచ్చింది ఇరాన్లో. ఎంత అయినా జనరల్ చచ్చిపోయాక లెఫ్టినెంట్ జనరల్ వస్తాడు. లీడర్షిప్ లేకపోయినప్పుడు అడ్డదిడ్డంగా జరిగిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ. అది చాలా డేంజరస్. అది చాలా వాళ్ళకి కొన్ని కంట్రోల్ లేదు, కోఆర్డినేషన్ లేదు, అనుభవం లేదు. కాబట్టి ఇరాన్ తప్పకుండా ఈ సఫర్ అవుతుంది. వాళ్ళు చెప్పేది అలా మాట్లాడకపోతే అసలు అందరూ మారిపోతారు, వాళ్ళ సైన్యం కూడా మారిపోతారు ఉన్నవాళ్ళు. సో నేను అనుకుంటున్నా వాళ్ళు తగ్గే వరకు జరుగుతాయి. రైట్. ఒకసారి మనం ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని కానీ, వరల్డ్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని కానీ ఒకసారి డిస్కస్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. గ్యాస్కి సంబంధించి చాలా ఒక లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అది ఇంకొంచెం ముదురుతోంది వినియోగదారులు. అది కమర్షియల్ అయినా డొమెస్టిక్లో కూడా వచ్చేసింది. నేను నాకు చెప్పాను కదా, 1-2 కంపెనీలు ఏమో పూర్తిగా బుకింగ్స్ ఆపేసాయి. మీరు ఒప్పుకోకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ కేవైసీ పేరుతో అది డ్రామా చేస్తుంది యాప్. సో ఈ పరిస్థితుల్లో ఏంటి సిచ్యువేషన్ ఏంటి, అసలు గ్యాస్ సరఫరా సిచ్యువేషన్ ఏంటి? నమస్తే అండి. ఇంతకుముందు పెద్దలు సంజయ్ గారు ఆల్రెడీ చెప్పారు. ప్రపంచం మొత్తం ఎనర్జీ క్రైసిస్ వైపు అడుగులు వేస్తుంది. రోజుకు ఎనర్జీ క్రైసిస్ వైపుకే వెళ్తున్నాం మనము. సో ఈ పశ్చిమాసియా యుద్ధము ఇంకా 2 రోజులు నడిచినా 3 రోజులు నడిచినా రేపు ఆగిపోయినా కానీ దీంట్లో నుంచి ఎనర్జీ క్రైసిస్ నుంచి బయటపడడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఆల్రెడీ క్రైసిస్లోకి వెళ్ళిపోయాము. ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి నెలలు, సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. గ్లోబల్గా చూస్తే కనుక
ఇప్పుడు డిస్టర్బ్ అయింది అరౌండ్ 25-30% డిస్టర్బ్ అయింది. పాన్ ఏషియా లాగా తీసుకుంటే 60% ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ అండర్ థ్రెట్. సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే తీసుకుంటే, సో మనం పాన్ ఏషియన్ కంట్రీస్ మీరు జాగ్రత్తగా ఇంపోర్ట్స్ గమనిస్తే చైనా ఈజ్ ద టాప్ లీడర్ బోర్డ్లో టాప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇండియానే ఉంది, ఆ తర్వాత మిగిలిన కంట్రీస్ ఉన్నాయి. సో మనం అందరం ఎఫెక్ట్లో ఉన్నాము. వీఆర్ పేయింగ్ ప్రైస్ ఫర్ దిస్, వీఆర్ గోయింగ్ టు పే హెవీ ప్రైస్ ఫర్ దిస్ వార్. ఐ డోంట్ నో అమెరికా ఎంత ప్రే చేస్తుంది. ఇన్ ఎనీ కేస్ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎట్లాగో ప్రైస్ బట్ మనం కూడా ఇంకా ప్రైస్ ప్రే చేయాల్సి వస్తుంది. రీజన్ ఈజ్ దట్ ఒకటి క్రూడ్ ప్రైస్ షూటప్ అవడము, రెండు విదేశీ మారకంలో చాలా తేడాలు రావడం, రూపీ మారక విలువ బాగా పడిపోతున్నారు, రోజు రోజుకు పడిపోవడం. అండ్ ఇంకొకటి మేజర్గా ఇచ్చేది ఏంటంటే మనకు షిప్మెంట్ ఎప్పుడైతే మనము ఈ మిడిల్ ఈస్ట్ నుండి మనకు ఉన్న మనకు చాలా దగ్గరగా ఉంటుంది, ఇండియాకి చాలా దగ్గరగా ఉంటుంది. షిప్మెంట్ టైం చాలా క్విక్ టైంలో వస్తుంది, 4 days 5 days షిప్మెంట్లో వస్తుంది. ఇప్పుడు మనము నార్త్ అమెరికా కానీ అమెరికా కానీ అక్కడ ఆ పాయింట్స్ నుంచి తీసుకుంటే 45-50 రోజుల్లో మనకి షిప్మెంట్ టైం పడుతుంది. సో కాస్ట్ ఆఫ్ షిప్మెంట్ పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి, రిస్క్ పెరుగుతుంది. సో అండ్ లీడ్ టైం పెరుగుతాయి. ఇవన్నిటితో పాటుగా ఐఎమ్ షూర్ అమెరికా విల్ ఇంక్రీజ్ చాలా మ్యానిఫోల్డ్గా ప్రైస్ పెంచుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా వార్ కాస్ట్ కొంతనో దే విల్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ఈ ఏదైతే మనం గ్యాస్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఎనీథింగ్ వాళ్ళకు షేల్ గ్యాస్ అని ఉంటుంది. ఆ షేల్ గ్యాస్ నుంచి ఎల్పిజి కానీ న్యాచురల్ గ్యాస్ కానీ అబండెన్స్గా ఉంది యుఎస్లో. సో దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని హోప్ఫుల్లీ యుఎస్ బాగా గ్యాస్ ధరలు పెంచే అవకాశం ఉంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనము మేజర్గా డిపెండ్ అయ్యే కంట్రీస్లో కనుక గ్యాస్ ధరలు పెంచితే కనుక సో మనకు ఇంకొక ఆప్షన్ ఉండదు, కంపల్సరీ ఇక్కడ కూడా ధరలు పెంచుకోవాల్సిన అవసరమే ఉంటుంది. అది పెట్రోల్ అయినా డీజిల్ అయినా ప్రతి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదో పానిక్ చేయడానికి చెప్పట్లేదు, బట్ పానిక్ చేయడానికి మనకేమి ఇదండి ఉన్న ఫ్యాక్ట్ ప్రజలకు అర్థమైతే ఏంటి అంటే, ఎందుకంటే నేను ఇది కూడా చెప్తాను. నేను ఇవాళ ఒక నేను హోటల్ వాళ్ళు లాస్ట్ వీక్ కూడా చెప్పా కదా, అట్లాగే ఇవాళ ఇంకొక హోటల్ వాళ్ళు మాటల్లో మాట్లాడుతున్నప్పుడు ఏంటి మేము హోటల్లో నడుపుకోవాలా లేకపోతే మూసేసుకోవాలా, దొరికే అవకాశం ఉందా అంటే నేను చెప్పాను అలాంటి స్కోప్ అయితే కనపడట్లేదు, గ్యాస్ వస్తుందనే హోప్ అయితే లేదని చెప్పా. కమర్షియల్ కదా, కరెక్ట్, ఛాన్స్ లేదని. కరెక్ట్. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసేది ఏముంది, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి. అది నిజం చెప్పకుండా ఏం కాదు తెరిచి ఉంచండి హోటల్ అని అంటే గ్యాస్ రాకపోతే తెరుచుకుని ఏం చేస్తారు అనవసరంగా. సో ఈ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది గ్యాస్ సప్లై పరిస్థితి, అసలు ఓవరాల్గా గ్యాస్ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయి, కస్టమర్స్ ఏమంటున్నారు, డీలర్స్ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, అండ్ పెట్రోల్ బంకులు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎలా ఉంది, ప్రీమియం పెట్రోల్ ₹2.30 పెరిగింది ఈవేళ. అలాగే ఇండస్ట్రియల్ డీజిల్ ₹22 ఎట్ టైం పెరిగింది లీటర్ కంటే చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనాథ్ గారు ఉన్నారు. శ్రీనాథ్ గారు నమస్తే అండి. ఏంటి ఏపీలో ఎలా ఉంది సిచ్యువేషన్? ప్యానల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నమస్తే అండి. ఏపీలో కూడా సేమ్ పరిస్థితి, కాకపోతే ఒక డిసిప్లిన్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ నుండి మాకు వచ్చే హోప్స్తో మేము ఏదైతే డెలివరీ సిస్టమ్ను ముందు నుండి కూడా అలవాటు చేసుకున్నాం దీపం 2 పథకం ద్వారా, ఒక డిసిప్లైన్గా చేయాలనే దీంతో పూర్తిగా సివిల్ సప్లైస్ నుండి ఇది మానిటరింగ్ చేస్తున్నారు, దాంతోపాటు మా ఓఎంసీస్ నుండి కూడా. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏమంటే పానిక్ అయిపోయి ప్రజలు మామూలుగా ప్రతిరోజు ఒక 25 లక్షలు బుకింగ్స్ కావాల్సిన చోట టోటల్ ఎంటర్ లేదు ఒక 70 lakhs వరకు కావాల్సిన చోట 1.5 crore 1.6 crores వరకు అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో మోర్ దాన్ డబుల్ బుకింగ్స్, డబుల్ టు ట్రిపుల్ సార్. ఈ పరిస్థితుల్లో ఆ సాఫ్ట్వేర్ అనేది టోటల్ మాకు మా ఓఎంసీస్లో ఒక ఐఓసీకి సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తిగా క్రాష్ అవ్వడం జరిగింది. దాని మీద కూడా 7th రోజు నుండి ఇప్పటికి కూడా దాన్ని పర్చేజ్ చేసి నిన్నటికి కొద్దిగా సెటరేట్ అయింది.
ఈ మధ్యకాలంలో ఒక ఓటీపీ లేనిదే సిలిండర్ ఇవ్వకూడదని ఓఎంసీస్ దగ్గర నుండి మా రాష్ట్ర ప్రభుత్వం వరకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉండే దానివల్ల 12th 13th 14th డేస్లో పూర్తిగా ఇది సిస్టమ్ అనేది పనిచేయని దానివల్ల అప్పుడు ఇచ్చిండే సిలిండర్స్ది కొద్దిగా ఓటీపీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 92% 95% వరకు కూడా ఓటీపీల ద్వారానే ఇస్తాను. నేను ముఖ్యంగా ఒక కంపెనీ 2 కంపెనీలు అయితే పూర్తిగా చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందట కదా, భారత్ కానీ హెచ్పి కానీ కొంతవరకు పర్లేదు, కానీ ఐఓసి అండ్ ఇది ఐఓసి ఇప్పుడు కాదు 10 రోజుల క్రితమే హైదరాబాద్లో గొడవైంది. అంటే ఐఓసిలో డొమెస్టిక్ ఇబ్బంది లేదండి, కమర్షియల్కి అయితే పూర్తిగా ఫస్ట్ నేను డొమెస్టిక్ కూడా గొడవైంది కదా, డీలర్స్ దగ్గరికి వెళ్ళి జనం గొడవ హైదరాబాద్లో, నేనేది హైదరాబాద్లో. సార్ ఏదైనా ట్యాప్స్ అనేది ఆంధ్ర అండ్ తెలంగాణ ఒకటేనండి. అయితే ఇష్యూ ఎక్కడంటే నేను ప్రజలను కూడా ఒకటే కోరుకుంటాను, డిసిప్లిన్ అనేది ఉండాలి. ఫస్ట్ బుకింగ్ ఫస్ట్ డెలివరీ అనే సిస్టమ్ తీసుకుంటే మటుకు ఖచ్చితంగా ఎక్కడ నాకు తెలిసినంత వరకు ఇప్పుడుండే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే విధానంతో కానీ ఇప్పుడు ఈ రోజున కాదు శ్రీనివాస్ గారు, ఆ సిస్టమ్ అనేది ఆల్రెడీ అదే నడుస్తోంది. మీరు ఎప్పటి నుంచో అదే ప్రయారిటీలో ఇస్తారు కదా, మీరు కానీ తెలంగాణ అయినా హైదరాబాద్ అయినా ఇంకా లేకపోతే ఏపీ అయినా బుకింగ్ చేసిన దీని ప్రకారం ఆ ప్రయారిటీలోనే ఇచ్చుకుంటూ వెళ్తారు అప్పుడైనా ఎప్పుడైనా. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అసలు మీకు స్టఫ్ సరైనంత స్టఫ్ లేదు కదా, అవసరమైనంత నిల్వలు లేనప్పుడు మీ మీద ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా సార్. అది మీ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ప్రెషర్ ఉంటుంది సిలిండర్ల కోసం. కొంత మీ వాళ్ళు కూడా కొంత అక్కడక్కడ చిన్న చిన్న బ్లాకులు చేసే వ్యవహారాలు కొన్ని ఉంటాయి, మీరు ఒప్పుకోరలే కానీ చెప్తున్నా ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇవి. నేను చెప్తాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో టోటల్ రేషన్ మాదిరిగా ప్రతి బాటిలింగ్ ప్లాంట్ కూడా చేయడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే 100 లోడ్లు వచ్చే బాటిలింగ్ ప్లాంట్లో 80 లోడ్స్ వచ్చే విధంగా ఒక సిస్టమేటిక్గా పోవాలనే ఉద్దేశంతో కొన్ని రోజులు ఎక్కువగా మన దగ్గర స్టాక్ ఉండాలనేది 3 ఓఎంసీలు కూడా ఇదే విధంగా చేస్తున్నాయి. మేము కూడా అదే ప్రకారం చేస్తున్నాం. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే బలవంతంగా బలం ఉండే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి తీసుకొని పోయే పరిస్థితిలో 1-2 చోట్ల ఆంధ్రాలో కానీ 1-2 చోట్ల తెలంగాణ కానీ గొడవలు జరిగిన మాట వాస్తవమే. దీంట్లో మా దగ్గర ఏదైతే సిలిండర్లు ఓఎంసీసీస్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మేము ప్రజలకు చేర్చే కార్యక్రమం జరుగుతుంది. చేరుస్తున్నాం కాబట్టి సార్ 95% వరకు ఓటీపీస్తో ఇస్తున్నామంటే ఎంత స్వచ్ఛతగా ప్రజలకు చేరుస్తున్నామనేది చూసుకోవాలా. మిగతా రాష్ట్రాల కంటే ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత బ్లాక్ మార్కెటింగ్ లేదు. అలా ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ చేసి ఖచ్చితంగా పట్టుబడితే మటుకు మా అసోసియేషన్స్ ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎటువంటి సపోర్ట్గా నిలబడమని కూడా ఈ సందర్భంగా ఏబిఎన్ ద్వారా చెప్తాను. ఇప్పటికి వినియోగదారులు డీలర్స్ మీదనో డిస్ట్రిబ్యూటర్ల మీదనో ఏజెన్సీల మీదకు వచ్చి గొడవ చేసి ఆ స్థితి రాలేదులేండి. ఎందుకంటే ఉన్నంతలో మీ వాళ్ళు ప్రయారిటీస్గా మీరు అన్నట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టుగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఒక ఇండియన్ విషయంలో మాత్రం గొడవ జరిగింది ఇక్కడ. మరి ఎందుకు జరిగింది అనేది సెకండ్ థింగ్. తర్వాత మనకి హైదరాబాద్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అమరేందర్ రెడ్డి గారు. అమరేందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంది పెట్రోల్ డీజిల్ పరిస్థితి, వారికి సంబంధించి మీకున్న సమాచారం, అలాగే ఇవాళ ఈవినింగ్ ప్రీమియం పెట్రోల్ రేట్లు పెరగడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేటు పెరగడం, ఇవన్నీ అలార్మింగ్ గా భావిస్తున్నారు కదా చాలా మంది. సో ఏం సిచ్యువేషన్ ఏంటి సార్? లేదండి, సిచ్యువేషన్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇంకా రావాల్సింది ఇంకా రాలేదు. ఎంతైతే రావాలో ఎంతైతే నెసరీ ఉందో అంత రాలేదు. అయితే ఇప్పుడు మనకు ప్రీమియం పెట్రోల్ మీద ₹2.26 అలా సుమారుగా పెరిగింది. అయితే అదొక ఇండికేషనే. బహుశా ఒక వారం రోజుల్లో ఇంకా పెట్రోల్ డీజిల్ పైన కూడా పెరగవచ్చు అని మేము అనుకుంటున్నాము. రెండోది ఇండస్ట్రియల్ ఏదైతే బల్క్ బయర్స్ ఉన్నారో వాళ్ళకి ₹22 పెంచారు వాస్తవమే. గతంలో వాళ్ళకి తక్కువ ఇచ్చేవాళ్ళు కన్జ్యూమర్ కంటే. ఇప్పుడు ఈ క్రైసిస్ లో ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ చేశారనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకుంటే ఒక 20-25 days కే స్టాక్ ఉండొచ్చు. ఎందుకంటే పానిక్ అయ్యి కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది కాబట్టి. సో తప్పట్లేదు. దానికి తోడు మా కంపెనీలు కూడా కొంచెము
అదేంటి రేషనింగ్ సిస్టమ్ లాగా చేస్తున్నారు. అంటే రేషనింగ్ సిస్టమ్ ఇన్ సెన్స్ వాళ్ళు మాకు అడ్వాన్స్ పేమెంట్ అన్నారు, ఇప్పుడు ఏంటంటే రేపు కావాలంటే ఈ రోజే కట్టాలని మళ్ళీ ఈ రోజు కొత్తగా తీసుకొచ్చారు. రేపు కనుక మాకు ప్రోడక్ట్ మీరు last week కావాలంటే కూడా ఇదే చెప్పారు కదా, నాకు అందులో సిస్టమ్ లో మార్పు రాలేదా? ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఈ రోజు అవసరం ఉంటే ఈ రోజు కడితే డబ్బు ఇస్తామన్నారు. ఇప్పుడు అలా కాదు, రేపు కావాలంటే ఈ రోజు డబ్బు కట్టమంటున్నారు. ఓకే. అలాగా ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ హిస్టారిక్స్ మేము పోయిన సంవత్సరం మార్చిలో కానీ ఎప్పుడు ఎంత అమ్మినామో ఆ రేషనింగ్ సిస్టమ్ తెస్తామంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఈ పానిక్ లో నా సేల్ ఎక్కువ ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ తక్కువ ఉండొచ్చు. ఈ సేల్ కి ఏమైతుందంటే నేను ఈ పానిక్ లో జనం కొనేసరికి నేను 2 రోజులు 3 రోజులు బంకు బంద్ పెట్టాల్సి వస్తుంది, నేను డబ్బులు కట్టినా. ఓకే. సో ఆ సిస్టమ్ తీసుకొచ్చేసి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే దీనివల్ల ప్యానిక్ ఎక్కువ అవుతుంది. ఆ ప్యానిక్ బయింగ్ వల్ల కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం మేము ఎన్నిసార్లు విన్నవించినా, మేము లెటర్ కూడా రాసాము, ఈ క్రెడిట్ అనేది కొద్దిగా సమయం ఇచ్చి చేయండి అని చెప్పి. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇది చాలా కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమరేందర్ గారు, ఇప్పుడు మీకు ఇంటర్నల్ గా ఉన్న సమాచారం ప్రకారం యుద్ధానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? ఏమన్నా అంచనాలు ఉన్నాయా? ఇంకో వారం రోజుల్లో అయిపోద్దట అనుకుంటారు కదా. మీకు మామూలుగా జనం మాట్లాడుకునేదాన్ని మీకు పైనుంచి కంపెనీల నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాచారం ఇంకొక రకంగా ఉంటుంది. మీకు ఎలాంటి సమాచారం అందుతుంది? వారు ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పటి వరకు ఉండొచ్చు అనే దాని మీద? అంటే ఎన్నాళ్ళని చెప్పట్లేదు, ఇంకా క్రైసిస్ ఇంకా పెరగొచ్చు అనేది సమాచారం ఉంది. ఓకే. ఇంకా యుద్ధం కూడా పెరగొచ్చు అనేది ఉంది. బట్ డే టు డే ఈ రోజు చెప్పింది రేపు ఉండట్లేదు, ఇంకో తీరు అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం పెరగొచ్చు, క్రైసిస్ ఇంకా ఎక్కువ కావచ్చు అనేది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. యుద్ధం మొదలైనప్పుడు మనకి పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ కానీ 70 రోజులు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు అప్పుడు కదా. యుద్ధం మొదలైన 2వ రోజు వచ్చిన ప్రకటన ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి 70 days వరకు ఉంటుంది అని చెప్తే అబ్బా పర్లేదే మనం అనుకున్నాం. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడే బ్రేకులో ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ ఎల్పిజి అసోసియేషన్స్ తో మాట్లాడుతున్న బ్రేకులో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక్కొక్క షిప్ మహా అయితే ఒక రోజు వస్తుందంట, ఒక్కొక్క షిప్, రైట్? సో ఈ పరిస్థితుల్లో మనకు ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ నిల్వలు దేశంలో ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది మీకున్న అవగాహన మేరకు? ఇప్పుడు అయితే 20-25 రోజులకు వచ్చిందండి ఇప్పుడు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వచ్చేది 120 million barrels రెగ్యులర్ గా వచ్చేటి మాకున్న సమాచారం ప్రకారంగా. మన కన్జంప్షన్ వచ్చేసి 5,000 million barrels అయితే కన్జ్యూమ్ అవుతుంది అనేది చెప్తున్నారు. సో ఆ రెండింటిని కంపేర్ చేసి చాలా షార్ట్ ఫాల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రూపాయి 2 రూపాయలు పెరగడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అది దొరికితే అయిపోకుండా బంకుల దగ్గరకు వస్తే నో స్టాక్ బోర్డు లేకుండా ఒక్కరోజు పుల్లారావు గారు మీరు వ్యతిరేకమే దానికి నాకు తెలుసు. కానీ బంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నో స్టాక్ అని బయట నుంచి వెళ్ళగొట్టేస్తే ఆటోలు, ట్యాక్సీలు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అసలు అది అవైలబుల్ ఉంటుందా స్టాక్ అనే దాని మీద చాలా పెద్ద డౌట్స్ ఉన్నాయి. దానికి ఏమన్నా చెప్తారా అమరేందర్ రెడ్డి గారు? లేదు, అదే ఇప్పుడు దానికి ఏదైనా ఒకటి పద్ధతి అవలంబించాలండి. అంటే ఈ క్రైసిస్ లో ఎలా ఉండాలి, కన్సూమర్స్ కి ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక సూచన రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళ పానిక్ లో ఉన్నారు కాబట్టి దానికి ఏదైనా ఒక సూచన వస్తే మీరు ఈ విధంగా అయితే మనకు పానిక్ పడద్దు, మీరు ఈ విధంగా ఉంటే మనకి ఇన్ని రోజులు సరిపోయేది ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఒక మెసేజ్ రావాలి గవర్నమెంట్ నుంచి కానీ ఆయిల్ కంపెనీస్ నుంచి కానీ. నేను ఆ రోజు లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, వాళ్ళ నుంచి ఒక ప్రకటన రావట్లే, అంటే ఒక భరోసా కల్పించే ప్రకటన రావట్లేదు. అది రానంత వరకు ప్రజల్లో ఆందోళన ఉంటది కాబట్టి పానిక్ అయిపోయి అందరూ తీసుకుంటారు. ఇప్పుడు ఈరోజు అన్ని రేపు రేటు పెరిగినాయి అనుకోండి, నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరిగిపోతాయి కదా, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి, ప్లస్ ఈ పానిక్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో దానికి ఒక భరోసా లాగా రావాలి. అంటే ఎట్లా ఏం చేయాలి, ఎట్లా చేసుకుంటే బాగుంటది అనేది ఒక సూచన, ఒక ఎస్ఓపి లాగా ఒక ప్రొసీజర్ ఇలా ఉండాలి, ఇలా చేయండి అనేది ఏదైనా ఒకటి చెప్తే బాగుంటది. రైట్. పుల్లారావు గారు ఏంటి మీరు వెంటనే అబ్జెక్షన్ ఏదో రైజ్ చేయబోయారు, ఏంటది? లేదు, పెట్రోల్ డీజిల్ కి ప్రాబ్లం ఉండదు. మీరు అన్న స్టాక్ 25 రోజులు అయితే రోజు కొంటున్నారు, స్పాట్ బయింగ్ చేస్తున్నారు. స్పాట్ బయింగ్ అంటే వాళ్ళు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఫ్రీగా ఆయిల్ తో హై రేట్ కొనేస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, స్పాట్ బయింగ్. పెట్రోల్ డీజిల్ కి ప్రాబ్లం ఉండదు అని భావిస్తున్నారు. 25 రోజులు స్టాక్ అంటే కొత్త స్టాక్ కూడా కలుస్తా వస్తుంది. కొత్త ఏరియాస్ నుంచి రావటానికి 1 నెల పడుతుంది.
సో వాళ్ళు స్పాట్ బయింగ్ చేస్తున్నారు, అంటుకునే ధర పెంచారు. ధర పెంచడం ఇవాళ $100 కొంటున్నారు, వాళ్ళ మీద తిరుగుతున్నాయి చాలా. వాళ్ళు మా దగ్గర ఉన్నారు, కొంటారా అంటే కొంటున్నారు. భారతదేశం పెట్రోల్ డీజిల్ కొనదు, గ్యాస్ది కొంచెం డీటెయిల్ గా వేరే మనం మాట్లాడాలి. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. ఇవాళ ప్రీమియం పెట్రోల్ ఇండస్ట్రియల్ బల్క్ గా పెట్టుకునే ఆ డీజిల్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు బిజినెస్ పరంగా, అంటే సపోజ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంటుంది, ఒక పెద్ద కంపెనీ, ట్రావెల్స్ కంపెనీ, వాళ్ళు పెట్టుకుంటారు. అట్లాంటివి ఉంటాయి కదా. లేదా ఒక ఇండస్ట్రీ ఉంటుంది, వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఏమనుకుంటున్నామంటే కన్జ్యూమర్కి, ఇండివిజువల్స్కి పెరగదు కదా అని మనం అనుకుంటున్నాం. అవి పెరగడం వల్ల ధరలు పెరిగిపోతాయి. ప్రీమియం పెట్రోల్ అంటారా, ఓకే, ప్రీమియం పెట్రోల్ కొట్టించుకోకుండా వేరేది కొట్టించుకుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ డీజిల్ లీటర్కి ₹22 పెరిగింది అని అంటే దాని ఇంపాక్ట్ దైనందిన జీవితం మీద పడుతుంది కదా. అది ఆయన అన్నట్టు నిత్యావసర వస్తువుల మీద, కూరగాయలు, లైవ్ స్టాక్స్ మీద పడుతుంది, సరుకుల మీద పడుతుంది. దాని ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ రేపు నుంచి. నాకు అంటే ఐఎమ్ అజ్యూమింగ్, నేను అజ్యూమ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కొంతవరకు ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ కాదు. అదే చెప్తున్నారు, స్టేబులైజ్ అవుతాయి. కొత్త స్టాక్స్ 15 రోజుల్లో చాలా స్టాక్స్ రిలీజ్ చేస్తారు. ఆఖరికి నిన్న అమెరికా ఆలోచించింది ఇరాన్ కూడా అమ్ముకో ఫ్రీ మార్కెట్ మీద అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇరాన్ కూడా ఇప్పుడు రష్యా దగ్గర కొనుక్కోండి అని ట్రంప్ గారు దయదలిచారు ఇండియా మీద. కొనుక్కోండి మీరు, నేను పర్మిషన్ ఇస్తున్నా మీకు అని. ఓకే అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుంది అనే దాని మీద ఒక అంచనా లేదు ఇప్పటి వరకు. అవసరమైతే మేము కూడా ఇస్తామన్నారు ఇండియాకి ఎవరు, ట్రంప్. అక్కడి నుంచి రావాలంటే అది ఎంత టైం పడుతుంది, 45 days పడుతుందంట ఒక షిప్. ఇక్కడ 5 days 1 week. ఏం సార్? ఈ సిచ్యువేషన్ లో జగన్ గారు మీరు చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే పెద్దల పుల్లారావు గారు చెప్పింది కరెక్టే. టు సర్టెన్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ. ఏంటంటే దేర్ ఆర్ మెనీ ప్లేయర్స్ ఇన్ ద గ్లోబ్, అంటే అక్రాస్ ద వరల్డ్లో. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ నిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఏంటంటే 412 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ని వాళ్ళు ఓపెన్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఇట్. దానివల్ల ఏం జరుగుతుందంటే జస్ట్ అంటే స్టేబిలైజ్ చేయడానికి, మార్కెట్లో డిమాండ్ స్టేబిలైజేషన్ ట్రిగర్ చేస్తుంది. సో ఇట్లాంటిది వేరియస్ కంట్రీస్ చేస్తున్నారు. క్రూడ్ వరకు మార్కెట్లో అవైలబుల్, అది రష్యా కావచ్చు, వెనిజులా, యూ నేమ్ ఇట్, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మొదలు పెట్టుకుంటే నార్త్ అమెరికన్ కంట్రీస్ వరకు క్రూడ్ని మార్కెట్లో వదులుతున్నారు. మేజర్ ఇష్యూ వచ్చేది ఇక్కడ ఎక్కువ వరకు ఎల్పిజి అండ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి. ఈ రెండు వెరీ లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది మార్కెట్లో. ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవడమే. అండ్ దీనికి స్టోరేజ్ టెక్నికల్లీ వెరీ వెరీ డిఫికల్ట్. అంటే ఇప్పుడు క్రూడ్ తీసుకొచ్చి కేవిన్స్ లో పెట్టుకోవచ్చు, అదేముండదు. కానీ ఎల్ఎన్జీని కానీ ఎల్పిజి కానీ స్టోర్ చేయాలంటే ప్రెషర్ వెసల్స్ కండిషన్స్ లోనే స్టోర్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ గా ఉంటుంది. క్రూడ్ని తీసుకొచ్చి ఏ డబ్బాలు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, కానీ ఎల్పిజికి ఎల్ఎన్జికి ఆ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఏంటి అంటే మన దగ్గర కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ చాలా 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 తక్కువగా ఉంది. అది మనం రియల్ టైం ఎక్కడైతే మన రిక్వైర్మెంట్ ప్రకారము రియల్ టైం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయినాం. కేవలం ఒక 20-30 రోజుల మార్జిన్తో రియల్ టైం ఇంపోర్ట్స్ మీదనే రొటేట్ అవుతున్నాం. సో రియల్ టైం ఇంపోర్ట్స్ ఎప్పుడైతే 80% ఎఫెక్ట్ అయినాయో అది ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ పడింది గ్యాస్ ఇండస్ట్రీ మీద, గ్లోబల్ గ్యాస్ ఇండస్ట్రీ మీద పడింది. నాట్ జస్ట్ ఇండియా, ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాము. గ్లోబల్ గా పడుతున్నా కూడా ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజయ్ గారి సిచ్యువేషన్, బఫర్స్ ఏమో నిండుకుంటున్నాయి, రావాల్సినవేమో లేట్ అవుతున్నాయి. ఇంకోటి మనం ఆలోచిస్తే ఎక్కడెక్కడైతే ఈ పెట్రోల్, డీజిల్ తీస్తారో ఆ శుద్ధి క్షేత్రాలన్నిటి మీద అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళు ఇవి ప్రొడక్షన్ ఆపేసుకుని కూర్చుంటున్నారు. అది ఇరాన్ కావచ్చు, లేకపోతే అరబ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఏ కంట్రీ అయినా ప్రొడక్షన్ ఆపేస్తున్నాయి. అది పెట్రోలియం అండ్ వెరాజ్ గ్యాస్ అన్ని ఆపేసుకుని కూర్చుంటున్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇది మొత్తం ట్రేడ్ నే ఇబ్బంది పెడుతుంది. స్టాక్ మార్కెట్స్ భయంకరంగా కొలాప్స్ అయిపోయినాయి ఇవాళ.
ఎందుకంటే వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి. సో దీనికి రెమెడీ ఏంటి అనేది ఒక పాయింట్. రెండోది, మీరు చమురు శుద్ధి క్షేత్రాల మీద కనుక దాడి చేస్తే మేము నీ మీద దాడి చేస్తామని సౌదీ ఇరాన్ని వార్నింగ్ చేస్తోంది. సౌదీ కెపాసిటీ ఏంటి? సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఈ దేశాలు అమెరికానే లెక్క చేయడం లేదు, ఇజ్రాయెల్ని లెక్క చేయడం లేదు. ఇరాన్ ఈ కంట్రీస్ ని లెక్క చేసి వీటి మీద దాడి చేయకుండా ఆపుతుంది. ఆపాలనే కోరుకుందాం మనం, కానీ ఆపే పరిస్థితి ఉందా అనేది. సంజయ్ గారు, ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ లేకపోతే గ్యాస్, ఎల్ఎన్జి, ఎల్పిజి వీటికి సంబంధించి కానీ మీ అబ్జర్వేషన్ ఏంటి? అలాగే మా రిఫైనరీస్ మీద కనుక ఇలాగే కొనసాగిస్తే మేము నీ సంగతి చూస్తామని వీళ్ళు బెదిరించడం, అది ఎంతవరకు వీళ్ళు చేయగలరు? ఇరాన్ కట్టడి చేయగలిగే ఇది ఉందా? ఒకటి, ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు పెట్రోల్, డీజిల్ అయితే ఏదో విధంగా మనం తలకిందులు ఏదో ఒక విధంగా తెచ్చుకుంటామండి వేరే చోట్ల నుంచి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎల్ఎన్జీకి వస్తుంది. ఎందుకంటే ఎల్ఎన్జీ ఏదైతే ఉందో అది మనం 40 to 45% ఏదైతే ఉందో అది కటార్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఒక 10% ఏమో యునైటెడ్ స్టేట్స్, ఒక 7%, 8% ఈ అంగోలా, ఒమాన్ ఇలాంటి ప్రదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం అండి. ఒకవేళ ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం రష్యా కూడా సప్లై చేస్తానంది, ఆస్ట్రేలియా సప్లై చేస్తానంటుంది, కెనడా చేస్తానంటుంది. కానీ అగ్రిమెంట్ కుదిరాక కొందామని డిసైడ్ అయిన తర్వాత అంతా ప్రాసెస్ అంతా ప్రొసీజర్స్ ఫార్మలైజ్ అయిన తర్వాత గ్యాస్ ని కనుక షిప్పుల్లో ఎక్కిస్తే మనకి రష్యా నుంచి తెచ్చుకోవడానికి 15 రోజులు పడుతుంది. అదే కటార్ నుంచి, గల్ఫ్ నుంచి అయితే కనుక 3 లేదా 4 లేదా 5 రోజుల్లో వచ్చేస్తుంది. రష్యా నుంచి 19 రోజులు, ఆస్ట్రేలియా నుంచి 9 రోజులు. విచిత్రం ఏంటంటే అమెరికా నుంచి కనుక మన ఎల్ఎన్జీ కొత్తగా కొనుక్కుంటే అది రావడానికి 31 days పడుతుందిట. ఎందుకంటే డిమాండ్ పెరిగి అక్కడ వాళ్ళు చాలా మందికి సప్లై చేయటము, తర్వాత వాళ్ళ ఎల్ఎన్జీ కూడా ఖరీదు ఎక్కువ ఉంటుందని విన్నాను. సో ఇందాక వేరే ప్యానలిస్ట్ చెప్పినట్టు, ఒకటి ఎల్ఎన్జీతో వస్తున్న ఛాలెంజ్ స్టోరేజ్ అంత ఎక్కువ లేకపోవటము. 2, ఒకవేళ కొత్తగా మనం కొనుక్కున్నా కూడా అది రావటానికి 1 వారం పట్టేట్టుందని మినిమం గా. సో అది కొద్ది ఛాలెంజ్ ఉంది. బట్ నా ఉద్దేశంలో పెద్ద ఎత్తున పర్చేసెస్ చేస్తే కనుక వివిధ ప్రాంతాల నుంచి వీ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్. బట్ చూడాలి ఎంతవరకు అవుతుంది అది. ఈ సౌదీ, ఇవి మీరు చెప్తున్నది చాలా కరెక్ట్ అండి. ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది, వీళ్ళు మాత్రం ప్రతిఘటించట్లేదు వాటిని, అంటే రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి అమెరికన్ మిజైల్స్ కానీ, అమెరికన్ బేసెస్ నుంచి కానీ, అలానే సౌదీ కానీ, యుఏఈ మిలిటరీస్ వస్తున్న మిజైల్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. కానీ ఇంతవరకు వాళ్ళు తిరిగి ఎదురు దాడులు చేయలేదు. బట్ వేరియస్ న్యూస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఎప్పుడైతే ఇరాన్ ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, సౌదీ అరేబియా రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద ఎత్తున అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్ట, ఇంకా ఆపేది లేదు, ఎలాగో అలా ఇరాన్ ని తేల్చేయాలి మనం అని చెప్పడం జరుగుతుందండి. అంటే ఏంటి అన్నది తెలియదు. ఇప్పటిదాకా ఇరాన్ కున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, అమెరికా ఆకాశ మార్గంగా ఎన్నెన్న బాంబులు వేయచ్చు, భూమి మీద మాత్రం బూట్స్ పెట్టదు, మిలిటరీ తీసుకురాదు. ఎందుకంటే అది రాగానే ఒక 10 మంది లేదా 15 మంది లేదా 100 మంది అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోతే అమెరికన్ ప్రెసిడెంట్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది, అమెరికన్ పాలిటిక్స్ లో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఇది తీసుకురారు అని ఇరాన్ క్యాలిక్యులేట్ చేస్తోందండి. కాకపోతే అలిసిపోయి ఇన్నాళ్ళు నిజంగా చూస్తే గల్ఫ్ కంట్రీస్, ఇరాన్ కాకుండా మిగతా గల్ఫ్ కంట్రీస్ 20 రోజులు బట్టి ఇరాన్ ఇలా మిజైల్ దాడులు చేస్తున్నా ఎంతో పేషెంట్ గా వ్యవహరిస్తున్నారండి వాళ్ళు, తిరిగి దాడులు చేయట్లేదు. అది ఏంటి, పోనీ మీరు కేవలం అమెరికన్ బేసిస్ మీద దాడులు చేశారంటే చేయలేదు. వాటితో పాటు యూఆర్ టార్గెటింగ్ ఆయిల్, ఎనర్జీ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్, ఎయిర్పోర్ట్స్, టూరిజం డెస్టినేషన్స్, వీటన్నిటి మీద కొడుతున్నారు. ఉదాహరణకి ఒక రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఇన్నాళ్ళు గల్ఫ్ కంట్రీస్ మేము మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, చుట్టుపక్కల ఎన్ని యుద్ధాలు ఉన్నా గల్ఫ్ కంట్రీస్ కి ఏమీ కాదు, మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన వాళ్ళు కూడా చాలా మంది దుబాయ్ లో ప్లాట్లు కొంటారు, రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ దెబ్బతిందండి, దాన్ని వాళ్ళు తొందరగా రెస్టోర్ చేసుకోవాలి. సో కాబట్టి బహుశా ఇరాన్ మీద ఒత్తిడి తేవడానికి ఒక మల్టీనేషనల్ ఫోర్స్ గ్రౌండ్ ఇన్వేజన్ చేస్తుందా, అమెరికా లీడ్ లోనే ఉంటుంది. కానీ అప్పుడు ఇరాన్ చెప్పుకోలేదు, ఇదిగోండి నాన్ ముస్లిమ్స్ వచ్చి మన భూమిని తీసుకుంటున్నారని చెప్పుకోలేరు. అందులో సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి వాళ్ళు ఒక మల్టీనేషనల్ ఫోర్స్ లో ఒక కార్గ్ ఐలాండ్ తీసుకోండి, లేదా వేరే కోస్టల్ ఏరియా తీసుకుంటే కనుక పెను మార్పులు వచ్చే అవకాశం ఉందండి. కానీ చూడాలి, నిజంగా చూడాలి ఇరాన్ ఇలా ఎన్నాళ్ళు కంటిన్యూ చేయగలదు అని.
కాకపోతే మనకి తెలిసిందే యుఎస్ అడ్మినిస్ట్రేషన్ తొందరగా యుద్ధం ముగించి గెలుపు డిక్లేర్ చేయాలనుకుంటుంది. హౌ ఇరాన్ ఎలా ఇది ఇంత ఇదిగా వార్ లో ఉండగలుగుతోంది అని, ఎందుకంటే వెరీ వెరీ సెకండ్ డేనే వాళ్ళ చీఫ్ ని చంపేశారు కదా. ఖొమైనీ లాంటి వ్యక్తిని నాయకుడినే చంపేసిన తర్వాత ఇరాన్ మొరల్ గా దెబ్బతింటది అనుకుంటే అది ఇంకా ఎక్కువ రెట్టించిన దాన్ని ఏమన్నా ఉత్సాహం అని అనడానికి లేదు, కానీ పోరాట పటిమతో ఫైట్ చేస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త వార్తలు ఏంటంటే కొత్త సుప్రీం కూడా చంపేశారు, లేకపోతే రష్యాలో ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, తర్వాత వాళ్ళ రక్షణ ఆయనని చంపేశారు, లారీ ఒక ఆయన. అట్లా చాలా దాదాపు 15 మంది ఇంపార్టెంట్ లీడర్స్ ని చంపేసినా కూడా ఇది జరుగుతుందంటే ఏంటి వాళ్ళకున్న సీక్రెట్స్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అవునండి, మీరు చెప్పినట్టు ఆలీ లారిజాని అనే అతన్ని చంపేశారు, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ చీఫ్. అలానే బసీజ్ మిలిషియా అంటారంటే మన పారామిలిటరీ ఫోర్సెస్ లాంటివి, దానికి సంబంధించిన వ్యక్తి గులాం రిజా సొలేమాని ఆయన్ని చంపేశారు. ఇవాళ ఇంకోళ్ళని చంపేశారట. అంటే మొత్తం నాయకత్వం ఎత్తేసిన వాళ్ళ మిలిటరీ ఏదో విధంగా ఫంక్షన్ అవుతుంది. 2 కారణాలండి అక్కడ. ఒకటి స్ట్రక్చర్, వాళ్ళు డీసెంట్రలైజ్ స్ట్రక్చర్, మొజాయిక్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ప్రతి ప్రావిన్స్ లో కమాండర్స్, ఒకవేళ సుప్రీం కమాండర్ అంటే ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోతే ఎలా వ్యవహరించాలి అని వాళ్ళు ముందుగానే నిర్ణయించుకోవడం జరిగింది, ఒక మ్యాపింగ్ వేయటం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అది స్ట్రక్చర్ అండి. ఆలోచన విధానం ఏంటంటే అండి, ఈ పాకిస్తాన్ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఉన్న ఇరాన్ లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, మన ప్రజల బాగోగుల గురించి వాళ్ళు పెద్దగా ఆలోచించరండి. దాంతో వాళ్ళ ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది. ఎన్నాళ్ళైనా తన్నులు తింటాం, ఏమన్నా చేస్తాం. ఇప్పుడు చూడండి, మన దేశంలో మనకి యుద్ధంతో సంబంధం లేదు, కానీ మన ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తాం. ఏం చేస్తున్నారా, గ్యాస్ ఏది, ఎల్ఎన్జీ ఏది, డీజిల్ ఏది. అక్కడ చూడండి, వాళ్ళ సొంత వ్యవస్థలో ఎక్కడ అలజడి లేదు, లేదా అఫ్ కోర్స్ ప్రొటెస్ట్ అవి నడుస్తున్నాయి అంటున్నారు, కానీ ఈ మతతత్వంగా అథారిటేరియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే మనకి ప్రజల బాగోగులతో సంబంధం లేదు, ఒక వితండమైనటువంటి లేదా ఒక ఐడియాలజీ ముఖ్యం అనుకుంటాము, వాళ్ళకి ఇటువంటి దెబ్బలు తట్టుకుని నిలబడే స్పేస్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కూడా వాళ్ళు చాలా ఎక్కువ కాలం నిలబడి యుద్ధం చేయగలుగుతున్నారు. కానీ నా ఉద్దేశంలో చూద్దాం ఎన్నాళ్ళు అవుతుందో. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక స్మాల్ పీస్ ఆఫ్ టెరిటరీ కోల్పోతారో అప్పుడు ఆ రిజీమ్ యొక్క లెజిటిమసీ పోతుందండి. అప్పటి వరకు వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యవస్థ నిజంగా బలమైందా, గ్రౌండ్ ఫోర్సెస్ వెళ్తే ఎన్నాళ్ళు నిలబడుతుంది ఆ వ్యవస్థ. లేటెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం హిజ్బుల్లా కానీ హౌతీస్ కానీ వీళ్ళు టేకప్ చేశారు, అక్కడ ఆర్మీని కొంత నడిపిస్తున్నారు వాళ్ళ కమాండర్స్ అనేది ఏదో వస్తుంది. కొంత అది కూడా కొంత కారణం అయి ఉండొచ్చు అనుకో. అంటే హిస్టారికల్ గా చూస్తే కనుక మనకి యాసిర్ అరాఫత్ ఉండేవారు కదా. అవును. ఎప్పుడైతే 1979 రెవల్యూషన్ అవ్వగానే కొత్తగా వచ్చిన ఇస్లామిక్ రూలర్స్ కి కొత్తగా ఈ వ్యవస్థలు ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే పాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యాసిర్ అరాఫత్ వాళ్ళు కొంతమందిని పంపించి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, మీరు ఐఆర్జీసీ అంటాం కదండి ఇప్పుడు, ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్, ఇలాంటి వ్యవస్థలు ఇలా తయారు చేయాలి అని నేర్పించడం జరిగింది. అదొక కారణం ఇరాన్ నాయకులకి పాలెస్టీన్ అంటే అంత కరెక్టే. సో అవన్నీ నేర్పించడం జరిగిందండి. సో మనం ఏమి ఆశ్చర్యపోకర్లేదు వేరే దేశాల ఫండమెంటలిస్ట్ ఎలిమెంట్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాయంటే. బట్ హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హౌతీస్ కానీ ఈ రోజు వాళ్ళ ఎఫెక్టివ్నెస్ బాగా తగ్గిపోయిందండి. ఎంతవరకు వాళ్ళు కూడా చేయగలరు, ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ పనితీరు ఏదైతే ఉందో అది ఇరాన్ నుంచి వచ్చిన డబ్బుల మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింటుందో వీళ్ళు అంత ఎఫెక్టివ్ గా ఉంటారా అన్నది చూడాల్సిన అంశం. రైట్. పుల్లారావు గారు, చాలా వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ చీఫ్ నెతన్యాహుని చంపేశారు ఇరాన్ వాళ్ళని, ఇరాన్ సెకండ్ సుప్రీం మొస్తాబా ఖొమైనీని కూడా చంపేశారు ఇజ్రాయేలీలని వీళ్ళు. సో ఇదంతా చూస్తూ ఉంటే చాలా నమ్ముతున్నారు. ఇద్దరు చనిపోయారనే నమ్మకం అందరు నమ్ముతున్నారు. ఎందుకంటే నెతన్యాహు ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా అది ఒరిజినల్ కాదు, ఏ చేసిన వీడియో అని ప్రజలు ఊరికనే మాట్లాడేస్తారు దాని మీద. అలాగే ఆయన మొస్తాబా రష్యాలో ఉన్నాడు,
ఆయన కోసం స్పెషల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు అక్కడ పుతిన్ ఆఫీస్ దగ్గర అని సంథింగ్. సో ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అండి, ఈ రెండు దేశాల చీఫ్లు లేరు అనేది? ఒకటి, ఇరాన్కి నేతన్యాహు వెళ్ళిపోయినా యుద్ధం కంటిన్యూ చేసేస్తారు. దాంట్లో లీడర్షిప్, కలెక్టివ్ లీడర్షిప్ ఉన్నది. కలెక్టివ్ లీడర్షిప్ ఇజ్రాయెల్కి ఇప్పుడు యుద్ధంతోనే బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొత్త కాదు. రెండోది, మనకి సంజయ్ గారు కూడా తెలుసు, పాకిస్తాన్ సైనికులు పంపిస్తారు ఇరాన్ అటాక్ చేయడానికి. బంగ్లాదేశ్ వాళ్ళు 50,000 మంది ఉన్నారు. సౌదీ ఆ జీతాలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. ఆఖరికి ఆసిఫ్ మునీర్ కూడా ఒక పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ సౌదీ అరేబియాలో పనిచేశాడు. వాళ్ళ రక్షణకి పాకిస్తాన్ సైన్యాన్ని, బంగ్లాదేశ్ సైన్యాన్ని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఎప్పుడైనా రెబెల్ అవుతారు, వాళ్ళని కూడా తోస్తారు దీంట్లోకి. అందరూ ఇందాక సంజయ్ గారు అన్నట్టుగా వాళ్ళు ఒక్కలే కాదు, చేస్తారు. ఏదో రకంగా నెక్స్ట్ స్టెప్ ఎస్కలేట్ చేయాలి అమెరికా, ఇజ్రాయెల్ అనుకోని పని చేయాలి. చేస్తే దారిలో వస్తుంది. తర్వాత చిన్న పాయింట్ మీకు యాడ్ చేస్తున్నా. గ్యాస్ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. 2 నెలలు బట్టి గ్యాస్ హార్మోన్స్ మూసేస్తారు అని 1 సంవత్సరం బట్టి అందరు చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. 2 నెలలు బట్టి థ్రెట్ జరుగుతూ ఉన్నది కదా. 2 నెలలు బట్టి చూసారా? 3 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నాకు హార్మోన్స్ మూసేస్తారని నాకు ఎవరూ చెప్పలేదు. నా సైన్యంలో, నా ఆర్మీ చీఫ్, నా ఇంటెలిజెన్స్ అన్నాడు ఓపెన్ గా టీవీ మీద. అలాగే ఇది పెద్ద సెట్ బ్యాక్. నేను చెప్తున్నా, మన గవర్నమెంట్ పెట్రోలియం మినిస్ట్రీ ఫోన్ నెంబర్ ఇస్తే మనమన్నా చెప్పేవాళ్ళం కదండి, 10 రోజుల ముందే చెప్పేవాళ్ళం. నంబర్ ఇస్తే మనమైనా మీరు నేనో చెప్పేసేవాళ్ళం కదా. వాళ్ళు ఏమి హార్మోన్స్ మూసేస్తే ఏంటి, గ్యాస్ ఇంకో చోట నుంచి ఆర్డర్ చేయాలి, ఏం లేదు. అదే మీరు ఆశ్చర్యపోవలసింది. మన కమాండ్ గవర్నమెంట్ లో ఈ ఆలోచన లేదా, ఈ సినారియో లేదా అంటే ఇది ఆశ్చర్యంగా ఉన్నది నాకు, ఆశ్చర్యంగా. ఇవాళ మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా మనం డ్రోన్స్ తయారు చేసుకోవాలి అన్నారంటే ఇప్పుడు వరకు చేయలేదు. యుద్ధం విషయంలో ఎవరిని సపోర్ట్ చేయకుండా మనం అవలంబిస్తున్న విధానం, మోదీ గారు అవలంబిస్తున్న విధానాన్ని డెఫినెట్ గా వీ హ్యావ్ టు అప్రిషియేట్. మనం అప్రిషియేట్ చేస్తాం, ఎందుకంటే మనం యుద్ధ పిపాసులం కాదు, మనకి యుద్ధం వ్యతిరేకం. మనం అంతవరకు ఓకే మన ప్రభుత్వం. కానీ దీన్ని ముందుగానే పసిగట్టి స్టాక్స్ పెట్టుకోవడం, ఇది చేయలేకపోవడం మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా ఫెయిలియర్ అయిపోయారు అక్కడ. సంజయ్ గారు కూడా ఒప్పుకుంటారు కదా, అసలు ఏ దేశం నుంచి ఆర్డర్ చేయలేదు, వస్తుంది రాదు, తీసుకోరు, అలా మాట్లాడుతూ కూర్చున్నారు పెట్రోలియం మినిస్ట్రీ. గ్యాస్ ఎక్కడైనా 1 నెలల క్రితం, 2 నెలల క్రితం ఇది వస్తుంది, 1%, 5% ఇతర దేశాల నుంచి ఆర్డర్ చేస్తే ఏం లేదు. అది చాలా పెద్ద ఫెయిలియర్. గవర్నమెంట్ దానికి స్టడీ చేసుకోవాలి. సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనకి అఫ్ కోర్స్ అంటే దేశంలో కమ్యూనిస్టులకి, బీజేపీకి పడదు. మన దేశంలో ట్రంప్ గారు, మోడీ గారు ఫ్రెండ్స్, అబ్కి బార్ ట్రంప్ కి సర్కార్ అని ప్రచారం కూడా చేశారు కదా అప్పుడు. అలాంటి ట్రంప్ ఏమో మనకి ఇబ్బంది పెడతా ఉంటే కమ్యూనిస్ట్ దేశమైన రష్యా మనకి సప్లై చేస్తూ ఉంది. సో అది ఒక కొత్త పరిణామం. ఈ వార్లో మనం చూస్తున్న కొత్త పరిణామం ఏంటంటే ఇది ఒకటి చూస్తున్నాం మనం. సో ఎనీవే, ఈ గ్యాస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనం ఇంతకుముందు మాట్లాడాం కదా, పొదుపుగా వాడాలి అనేది ఏదో మా మంత్రి గారు చెప్తుంటే విన్నాను నేను మధ్యాహ్నం. పొదుపుగా వాడడం అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకి? ఖచ్చితంగా అన్న, వాస్తవంగా మేము మామూలుగా సేఫ్టీ క్లినిక్స్ అని పెడతా ఉంటాం వినియోగదారుల దగ్గర. ఏ విధంగా గ్యాస్ను వాడాలి అంటే ఎట్లా పొదుపుగా వాడాలి. ఒక సిలిండర్ను పొదుపుగా వాడితే ఇంకొక 5 నుండి 7 రోజులు, 1 వీక్ నుండి అట్లా ఎక్కువ వస్తుంది. దాన్ని పొదుపుగా వాడితే బాగుంటుంది. అంటే రిపీట్ దాన్ని వెయిట్ చేసుకొని పదార్థాలను తినేది లేకోకుండా ఏదైతే ఓసారి వండిండేది తినే విధంగా అదొకటి. దాన్ని వేడి చేసుకోవాలంటే ఓవెన్ కొనుక్కోవాలి, లేకపోతే ఓవెన్ ఫ్రైయర్లో అటువంటివి వాడాలి. అంటే మళ్ళీ గ్యాస్ లోనే వేడి చేసుకోవాలి అంటే పాయింట్. అది ఈ కుక్కర్స్ కానీ, వెడల్పాటి పాత్రలు కానీ ఎక్కువ స్టీమ్ ఎక్కువ పెట్టకుండా చిన్నదానిలో పెట్టుకోవడం కానీ ఈ విధంగా చేసే దానివల్ల సిలిండర్ 100% ఆయన చెప్పిన దాంట్లో 30%
మనము గ్యాస్ ఆదా చేయొచ్చు. అది ఒకవేళ చెప్పకనే మేము ఇంతకుముందు ఉన్న డిబేట్లో కానీ ప్రతి మా సేఫ్టీకి కూడా చెప్తూ ఉంటాం. ఇంకొక ఇదేమంటే మేము పూర్తిగా వినోదాలను ఒకటే కోరుకుంటున్నాం, మీకు ఇచ్చిన సిలిండర్ మీరే వాడుకోండి. ఎవరో ప్రలోభ పెట్టి దాన్ని 1500 2000 అంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దండి. దయచేసి మనము భారతదేశంలో మిగిలిన వినియోగదారులకు ప్రభుత్వానికి అండగా నిలుద్దాం, ఒక బాధ్యతాయుతంగా వాడుకుందామనేది మా తెలంగాణ ప్రెసిడెంట్ గారి నుండి మా వైపు నుండి ఆంధ్రప్రదేశ్కు అండ్ తెలంగాణ ప్రతి ఒక్క వినోదాన్ని కూడా కోరుకుంటున్నా. నిజమే. నేను అనేది ఏంటంటే జగన్ గారు, ఈ పొదుపు అనేది కొంచెం టిపికల్గా ఉంది. డెఫినెట్గా చేయొచ్చేమో, 30% పొదుపు చేయొచ్చేమో. అంటే వంటని తిండి తక్కువ తినని చెప్పలేం, కానీ అది మరి ఎలాగో మీరేం చెప్తారు ఈ పొదుపు అనేది? ఒకటండి, అంటే పొదుపు అంటే ఒక విషయం అయితే కరెక్ట్, అన్ని మిస్యూజ్ చేసినట్టు గ్యాస్ అనేది ఎవరు మిస్యూజ్ చేయడు, అది లీక్ అయితే పేలిపోద్ది. కాబట్టి అదైతే ఎవరు చేయరు. మరి ఇంకా మీరు చెప్పే పొదుపు విధానం రైట్. అంటే ఇప్పుడు ఒకటండి, ఎంబెడెడ్గా ఇప్పుడు ఏమవుతుందంటే మొన్నటి వరకు మనకు ఒక మైండ్ సెట్ ఏంటంటే గ్యాస్ అంత దొరుకుతుంది, ఎప్పుడు బుక్ చేసినా వచ్చేస్తుంది అనే ఒక మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ని ఇప్పుడు కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వినియోగదారుడుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, రూరల్కి ఇప్పుడు 45 days గ్యాప్ పెట్టింది ఒక్కొక్క సిలిండర్కి మధ్యలో. అండ్ అర్బన్లో 30 days, 21 days, 30 days పెట్టుకోండి, 30 days అండ్ 45 days పెట్టింది. ఇది కనుక ఇంకా పెరిగి అర్బన్లో 45 days అండ్ ఐడియల్లీ రూరల్గా 60 days, అంటే మన హిస్టారికల్ కన్జంప్షన్ ప్యాటర్న్ అంటే గత 5 సంవత్సరాల డేటా తీసుకున్నా మనకి రూరల్ మార్కెట్లో 60 రోజులకు ఒక సిలిండర్ కన్జంప్షన్ అవుతుంది యావరేజ్గా. కొందరు తక్కువ కొందరు ఎక్కువ, యావరేజ్గా 60 రోజులకు ఒక సిలిండర్ కన్జ్యూమ్ అవుతుంది. అదే అర్బన్ మెట్రోపాలిటన్ సిటీ అర్బన్లో వచ్చేసేసి 30 నుంచి 40 రోజుల మధ్యలో ఒక్క సిలిండర్ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయ్యి ఇంకొక 10 to 15, 20 days కనుక ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయితే అట్లీస్ట్ ఒక 20% సేవ్ చేయాలి. సో వేరియస్ మీన్స్, ఇంతకుముందు మా సహచరుడు చెప్పినట్టుగా మనకి ఇంకా చాలా ఎలక్ట్రిక్ మీన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మార్కెట్లో మీరు టెంపరీ అనుకోండి, బట్ అంటే మీకు డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ప్రోడక్ట్ మీద ప్రైస్ ఇంపాక్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అట్లాగే రెస్టారెంట్ దాడులు చేయరా అట్లా సంజయ్ గారు? వాటి మీద కూడా దాడులు చేయాలి కదా. ఏమండి అమరేంద్ర గారు, దాడులు చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ ఇండక్షన్ స్టవ్ 2000 ఉంది, ఇప్పుడు 7000 అమ్ముతున్నారు అని అంటే వినియోగదారుడి అవసరాన్ని, బలహీనతని, యుద్ధం వల్ల వచ్చిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే కదా. మరి ఆ షాప్స్ మీద కూడా దాడులు చేయాలి కదా, సివిల్ సప్లైస్ వాళ్ళు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాటెవర్. అంటే ఇప్పుడు మనకు ఎట్లా అయిపోయింది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే చాలా మందికి అనుభవం ఉంటుంది. 10 రోజుల ముందు బుక్ చేస్తే 5000, అదే రోజు బుక్ చేస్తే అది డైనమిక్ ప్రైస్. ఫ్లైట్ అనేది డైనమిక్ ప్రైస్, లగ్జరీ. ట్రైన్ కదండి, ఇది కూడా కదా, ఇది అట్లా కాదు కదా. ట్రైన్ కూడా ఉంది. నేను అనేది ఇండక్షన్ స్టవ్ అయితే ట్రైన్ అమరేందర్ గారు ఏంటి చెప్పండి? ఏం లేదండి, నేను ఇంతకుముందు అదే చెప్పాను కదా, గవర్నమెంట్ ప్రతి దాని మీద ఒక ప్రణాళికతో వెళ్ళి ఏది ఎలా కంట్రోల్ చేయాలి దేన్ని చేసి చెప్తే కొంచెం కంట్రోల్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఇండక్షన్ స్టవ్స్ కానీ ఏదైనా కాస్ట్ పెరుగుతుంది అంటే ఇండైరెక్ట్ గా మనం దేన్ని పట్టించుకోకుండా వాళ్ళ బతకాలంటే కాదు కదా, ఇలాగే పెరిగిపోతాయి, అన్ని పెరిగిపోతాయి. సో కంట్రోల్ చేయడం అనేది జరగాల. ఏది ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంది, దీనికి మార్గదర్శకాలు ఏంటి, ఏదేమైనా మా బ్లాక్ మార్కెట్ అవుతుందా, దాన్ని కంట్రోల్ చేయాలా. సో అలాంటిది ఆలోచన రావాలా. ఆ ఆలోచన వస్తే అన్ని కంట్రోల్ అవుతాయి. పబ్లిక్ లో మనం తీసుకెళ్లాలా, ఈ మెసేజ్ తీసుకెళ్లాలా, దీన్ని ఇలా పాటించాలా, దీన్ని ఇలా చేయాలని తీసుకెళ్తే కొంత 10 రోజులు 20 రోజులు మనకు కవర్ అయింది అనుకోండి, మనకు బయట నుంచి షిప్మెంట్ వచ్చేంత వరకు మనం ఇలాంటి వాటితో మేనేజ్ చేయగలగాల. సో అలాగే మీ వైపు నుంచి కూడా పొదుపు అనే దాన్ని మీరేమైనా చెప్పగలరా? ఎందుకంటే ఇప్పుడు చాలా కార్లు, ట్యాక్సీలు, ఆటోలు కొన్ని గ్యాస్తో తిరిగే ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి వాటిని
ఆల్రెడీ రెండు ఉంటాయి అనుకుంటా వీటికి, పెట్రోల్ గ్యాస్ ప్లస్ రేట్ గ్యాస్. డబుల్ అయిపోయింది ఆల్రెడీ. ఆ? గ్యాస్ రేట్ మార్కెట్ లో డబుల్ అయిపోయింది, అవును. ఆటో గ్యాస్ రేట్ డబుల్ అయిపోయింది. వాటిది సిఎన్జి, నాచురల్ ఎల్పిజి, ఎల్పిజి. ఆటో గ్యాస్ ఎల్పిజి చాలా తక్కువలేండి, ఎల్పిజి తగ్గిపోయింది కానీ అది అంత లేదు. ఇప్పుడు సిఎన్జి ఎక్కువ ఉంది. సిఎన్జి ఎక్కువ ఉంది, సిఎన్జి రేట్లు కూడా పెరిగిపోయినాయి. కానీ సిఎన్జి వాడకాన్ని తగ్గించి పెట్రోల్ డీజిల్ మీదనే నడుపుకోవాలని అది అన్న ఉపయోగం సాధ్యమేనది? కొంతవరకు ఉండేది ఇంతకు ముందు. ఈ మధ్యలో కొంచెం అంటే ఇది అవైలబుల్ ఎక్కువైపోయింది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎవరు కూడా. అంటే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే చేయొచ్చు, గ్యాస్ తో నడిచే కార్ కి పెట్రోల్ సదుపాయం కూడా ఉంటుంది. ఒక 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఎల్పిజి వరకు ఉంది, సిఎన్జికి మాత్రం ఉండదు. లేదా సిఎన్జి లేదా అట్లా సిఎన్జి మీదనే నడుస్తుంది. ఇప్పుడు అది దాన్ని కూడా పొదుపు చేయాలి అని అంటే మరి అది ఏంటో, ట్యాక్సీలు ఆపేసుకొని పెట్టుకోండి అంటే పాపం వాళ్ళు దాని మీద బతికే వాళ్ళు, అది సాధ్యం కాదు. సో అంటే ఇట్లా చాలా మందికి వస్తుందండి. ఇప్పుడు పెట్రోల్ అయినా కూడా ఇప్పుడు ర్యాపిడోలు వచ్చారు, వీళ్ళు కూడా తిరుగుతున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు ఉన్నాయి, రకరకాల వాటి మీద పడుతుంది ఇది. అందుకే అందరు కూడా కొంచెం వృధాగా తిరిగేటి కానీ, అనవసరమైన దాంట్లో కానీ, లేదా షేరింగ్ లో కానీ, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళాలి అలాంటివి మనల్ని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ యా. సో అట్లా చేసినప్పుడే మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, మనకు ఆర్టీసీ వాళ్ళ ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చాయి. సో వాటికి అలా ఒకటి వాటిని ఎక్కువ యూజ్ చేసేటట్టు, వాటిని ఎక్కువ తిప్పేటట్టు, డీజిల్ ని వాటిని తగ్గించుకునేటట్టు, అంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రణాళిక ఏంటి, దీని ఇంపాక్ట్ ఏంటి, దీన్ని ఎలా తగ్గించుకోవాలని ఆ డిపార్ట్మెంట్స్ కనుక ఆలోచన చేసి పబ్లిక్ మనం ఒక మెసేజ్ పంపాలని నేను అదే చెప్తా ఉన్నాను. లాస్ట్ వీక్ లో కూడా అదే చెప్పాను. అలాంటివి చేయాలి. సరే ఎంతవరకు అవుతుందా లేదా వేరే విషయం. మనం చెప్తూ ఉంటేనే ఈ రోజు కాకుండా రేపైనా వాళ్ళకు ఆలోచన వస్తుంది. ఎవరికొకరు చూడాలి షార్టేజ్ అయింది, ఇలా చేద్దామని వస్తుంది. నిజమే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సంజయ్ గారు, ఇప్పుడు గ్యాస్ ని పొదుపుగా వాడుకోవాలి, పెట్రోల్ ని పొదుపుగా వాడుకోవాలి, డీజిల్ ని పొదుపుగా వాడుకోవాలి, ప్రభుత్వాలు చెప్తున్నాయి. లేకపోతే ఇక్కడ నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడ మా అసోసియేషన్స్ చెప్పించే ప్రయత్నం అదే చేస్తున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది ఆర్ కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత పొదుపు చేసుకోవాలి. 4 సార్లు టీ పెట్టుకునే వాళ్ళు ఒకసారి టీ పెట్టుకొని 3 సార్లు ఆ కెటిల్, ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటుంది, దాంట్లో గ్రీన్ టీ వేస్తే సరిపోతుంది కదా, అర్జీ తీసుకోవడమే కదా. కాకపోతే ఏంటంటే ఈ కెటిల్స్ ఇవి ఏంటది ఇండక్షన్ స్టవ్లు, దీని మీద నియంత్రణ లేదండి ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మొత్తం వరల్డ్ వైడ్ ఫినామినలా తయారైంది. ఇండియాలో అయితే వచ్చింది. మరి ఆ రకంగా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే వాటి మీద కంట్రోల్ ఉంటే కదా. ఏమైనా సజెస్ట్ చేస్తారా? యా, క్రైసిస్ వచ్చినప్పుడు 2 అంశాలండి. ఒకటి ప్రభుత్వ పాత్ర, 2 సమాజం పాత్ర. ఇప్పుడు నేను చూసే ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ అయిందండి 2011 అనుకుంటా జపాన్ లో. అప్పుడు ఎనర్జీ క్రైసిస్ వచ్చింది జపాన్ లో. ఎనర్జీ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంటే మీరు నమ్మరు, టవర్స్ 30-40 ఫ్లోర్స్ అయితే వేరే విషయం, కానీ మిగతా బిల్డింగ్స్ అన్నిట్లో లిఫ్ట్లు ఉన్న 70 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా 4-5 ఫ్లోర్స్ లిఫ్ట్ వాడకుండా ఎక్కేవాళ్ళండి 2-3 రోజుల పాటు. ఎందుకంటే నిజంగా ఎలక్ట్రిసిటీ ఎలా ఉందో సిచ్యువేషన్ తెలియదు కదా, అవసరమైన వాడదాం, లిఫ్ట్ ఇలాంటివి మానేశారండి వాళ్ళు. అది సివిక్ కల్చర్ అంటారండి. అటువంటి సివిక్ కల్చర్ మనం కూడా తీసుకురావాలి. ఎందుకంటే క్రైసిసెస్ అనేవి చెప్పి రావు, చెప్పకుండా వస్తాయి. ఎంత ప్లానింగ్ చేసినా జపాన్ లాంటి సమాజానికి కూడా హ్యాండిల్ చేయడం కష్టమైంది. ఎంతో ఆర్గనైజ్డ్, ఎంతో ప్లానింగ్ ఉన్నటువంటి సమాజం. సో అలాంటప్పుడు ఒక సమాజంగా మనం ఎలా రెస్పాండ్ అవుతాం అన్నది ఆలోచించాల్సిన విషయం అండి. మీరు చెప్పింది ఇంకోటి కూడా వాస్తవమే. గవర్నమెంట్స్ ఏం చేయాలి అని స్ట్రక్చర్ చేయాలి. ఒకసారి మనం డ్రాయింగ్ బోర్డ్ మీదకి వెళ్ళి చూసుకోవాలి. ఇవాళ ఎల్ఎన్జి మనకి స్టోరేజ్ లేదు, లేదా వాటిని నిల్వలు ఉంచుకునే అవకాశం లేదు కాబట్టి ఈ రోజు ఈ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. ఇలాంటి అంశాలు వేరే సెక్టర్స్ లో ఏమున్నాయి, ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అయితే కనుక బ్లాక్ స్వాన్ మూమెంట్ అంటారండి. హంసలన్నీ తెల్లగా ఉంటాయి కదా, ఉన్నట్టుండి ఒక నల్ల హంస వస్తే దాని మీద అలా దాని బ్లాక్ స్వాన్, ఇది ఒక బ్లాక్ స్వాన్ మూమెంట్ అండి. ఒక నల్ల హంస అంటే ఊహించని విధంగా అయినటువంటి క్రైసిస్ వస్తే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఇదే కొంతలో కొంత ఇప్పుడు ఈ వార్, ఈ టైంలో, ఈ క్రైసిస్ లో మనకున్న ఒకే ఒక దాన్ని ఏమంటారు ఫ్యూయల్ పవరే ఎలక్ట్రిసిటీనే. సో ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన స్టవ్ లో లేకపోతే ఇంకోటో దాన్ని బేస్ చేసుకుని బతకడానికి అది ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఇంట్లో కుకింగ్ కానీ ఏదైనా కానివ్వండి,
ఇప్పుడు ఆ పవర్కు సంబంధించిన గూడ్స్ రేట్లు పెంచేసుకుంటూ పోతే కష్టం. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు దృష్టి పెడితే చాలా వరకు కన్వర్ట్ అవుతారు. అది ఇండక్షన్ స్టవ్ తెచ్చుకుంటారా, లేకపోతే కెటిల్స్ తెచ్చుకుంటారా, లేకపోతే అదేంటో ఓవెన్స్ తెచ్చుకుంటారా, ఎయిర్ ఫ్రైయర్స్ తెచ్చుకుని చికెన్ అందులో ఫ్రై చేసుకుంటారా, వాట్ ఎవర్ ఉంది, సోర్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం అవి అందుబాటులో ఉండి అవి రేట్లు పెరగకుండా చూడాలి. ఎక్కువ మాట్లాడితే అవి కొనే వాళ్ళకి ఎంతో కొంత సబ్సిడీ అనౌన్స్ చేయాలి. ఎలాగైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే ట్యాక్స్ ఫ్రీ అని చెప్తున్నారు కదా, అట్లాగే ఎలక్ట్రికల్ స్టవ్ లో లేకపోతే ఇటువంటి కొనే వాళ్ళకి డిస్కౌంట్లు ఇస్తారు అని చెప్పి మొత్తం ఆల్ ఎలక్ట్రికల్ షాప్లు షోరూమ్లు అన్నిట్లో అది ప్రభుత్వం పెడితే డెఫినెట్ గా అది కొంత ఉపయోగకరం అవుతుంది. చెప్పండి సంజయ్ గారు, ఏదో కంక్లూడ్ చేయండి, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు పాండమిక్ వచ్చినప్పుడు, COVID-19 వచ్చినప్పుడు మన దేశంలో మాస్కులు లేదా పెద్ద పెద్ద మెడికల్ డ్రెస్సింగ్ ఉంటుంది కదండి, అది తయారు చేసే కెపాసిటీ లేదు. కానీ చాలా కొద్ది సమయంలో కెపాసిటీని బిల్డప్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అలానే ఇప్పుడు ఇండక్షన్ కుక్కర్స్ ఇదేమి పెద్ద టెక్నాలజీ కాదు కదండి. అక్కడంటే పెద్ద వ్యాక్సిన్స్ తయారు చేయటం వేరు. ఇది సింపుల్ ఇండక్షన్. కొన్ని ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కి మీరు అన్నట్టు రాయితీలు ఇచ్చి ఇండక్షన్ కుక్కర్స్ కానివ్వండి, సామాన్యులకి ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి వంట చేసుకోవటం ఎలా అన్నటువంటి వాటికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి పెద్ద ఎత్తున ఒక ఫ్యూ మంత్స్ కాకపోయినా ఫ్యూ వీక్స్ లో మార్కెట్ లోకి చాలా ప్రోడక్ట్స్ తీసుకురావచ్చండి. అలాంటిది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి, ఎగ్స్ బాయిల్ చేసుకునే ఎలక్ట్రికల్ చాలా ఉన్నాయి చేసుకుంటే. కాకపోతే అది కన్జ్యూమర్స్ ఆలోచించాలి, అవి వాడదామని ఇటు వినియోగదారులు ఆలోచించాలి, అటు ప్రభుత్వం కూడా వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఎవరు పడితే ఇష్టమైన రేట్లు అమ్మేస్తామంటే కుదరదు అనేది ఇండికేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు అండ్ పుల్లారావు గారు అండ్ అమరేందర్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు అండ్ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ